హాయ్ ఫ్రెండ్స్, ఈ వివో Y11 అండి. ఇది కస్టమర్ అన్లాక్ కోసం తీసుకొచ్చారు. లాక్ మర్చిపోయారట. ఇప్పుడండి ఇది అన్లాక్ చేయాలి. వివో Y11 అండి. మనం అన్లాక్ టూల్ అయితే యూజ్ చేస్తున్నామండి. ఓకేనా, ఇది అన్లాక్ టూల్లో చేద్దామండి. లోడ్ అవుతుంది అప్లికేషన్. అన్లాక్ టూల్ ఓపెన్ అయిందండి. ఇది మనం వివోలోకి వెళ్ళి వివో Y11 కదండి, Y11 ఓకేండి. ఇది 5 మోడల్ Y11. ఇది EDL అండి. అంటే మొబైల్ EDLలో కనెక్ట్ చేసుకోవాలి. EDL అంటే మనం టచ్ పాయింట్స్ అనేది ఇచ్చి చేయాలి. ఓకే, ఒకసారి మనకి క్వాల్కమ్ మోడ్ చూపించాలి. EDL పోర్ట్ అండి. ఇది EDL పోర్ట్ తీసుకోవాలంటే కంపల్సరీగా మనం టచ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. వివో Y11 ఇదిగో టచ్ పాయింట్స్ అని చూడండి. 9008 పోర్ట్ అనేది మనకి రావాలి. ఈ టచ్ పాయింట్స్ అనేది యూజ్ చేసి మనం సిస్టమ్ కనెక్ట్ చేస్తే మనకి EDL పోర్ట్ అనేది అవుతుందండి. ఇప్పుడు అనేది ఓపెన్ చేద్దామండి. ఎందుకంటే మనం టెస్ట్ పాయింట్స్ అనేది మనం కంపల్సరీగా యూజ్ చేయాలి దీనికి. కాబట్టి మొబైల్ కంపల్సరీగా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఫింగర్ ప్రింట్ ఉంది, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. టెస్ట్ పాయింట్స్ మనకు కనిపించాలి అంటే. ఓకేనా, పోర్ట్ ఇది ఓపెన్ చేసుకోవాలండి. చూసారా, ఈ 2 పిన్స్ అనేది మనం షార్ట్ చేస్తే సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. చూడండి, షార్ట్ చేసి చూపిస్తాను. ఓకే, మనకి ఇది FRP ప్లస్ రీసెట్ కూడా కదండి. ఇది ఫ్యాక్టరీ రీసెట్ చేద్దామండి. EDL మోడ్. ఈ 2 పాయింట్స్ షార్ట్ చేసి టచ్ పాయింట్స్ అండి. ఆ 2 పాయింట్స్ షార్ట్ చేసి మనం USB కనెక్ట్ చేయాలి. అది మనకి క్వాల్కమ్ పోర్ట్ అయితే ఇక్కడ తీసుకుంది కదా, ఈ క్వాల్కమ్ పోర్ట్ అయితే రావాలండి. క్వాల్కమ్ HS USB QD లోడర్. ఓకేనండి, దీన్ని మన EDL పోర్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి సిస్టమ్ కనెక్ట్ అయింది. ఆల్రెడీ ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఎరేజింగ్ FRP కూడా అయిపోయింది. ఓకేనండి, యూజర్ డేటా కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు మొబైల్ అనేది రిబూట్ అవుతుందండి. ఓకేనా, ఓకే, బ్యాటరీ మనం సెట్ చేసుకుంటే
బ్యాటరీని సెట్ చేసి ఒకసారి మొబైల్ ఆన్ చేసి చెక్ చేద్దామండి. ఓకే, మొబైల్ అయితే ఆన్ అయింది. మీకు చూపిస్తానండి ఆన్ అయ్యాక. ఓకే అండి, ఇది వివో మనం ఫ్యాక్టరీ రీసెట్ చేసిన Y11 ఇక్కడ ఈడిఎల్ పోర్ట్. ఓకేనండి, ఇది మనం క్యూడీలో ఆర్డర్ తీసుకుంటుంది క్వాల్కామ్ పోర్ట్. ఓకేనండి, ఫస్ట్ మనం ఫోన్ ఏంటనేది చూసుకోవాలి. అది మీడియాటెక్ అయితే క్వాల్కామ్ చిప్సెట్, అది స్పెక్ట్రమా ఏదనేది ఫస్ట్ మనం CPU లైన్ చెక్ చేసుకోవాలండి. అన్లాక్ వచ్చినా సాఫ్ట్వేర్కి వచ్చినా సరే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అందులో చిప్సెట్ ఏది వాడాడు అనేది మనం చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కావాలి. కానీ ఒక అన్లాక్లో మనకి ప్లస్ ఏంటంటే మనం మోడల్ నెంబర్ అనేది కరెక్ట్గా తెలుసుకోగలిగితే అందులో మనకి ఏదనేది వాడు చూపిస్తాడు. ఈడిఎల్ పోర్టు లేకపోతే ఏంటి ఇది కూడా మనకి మెన్షన్ చేస్తాడండి. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి క్వాల్కామ్ క్యూడీలోడర్ తీసుకోవాలండి. ఈ USB పోర్ట్ అనేది తీసుకున్నప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ అనేది ఓకే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్వాల్కామ్ తీసుకుంది. పోర్ట్ తీసుకున్నాక మనకి ఫ్లాష్ ప్రోగ్రామ్ ఓకే అయింది. కనెక్టింగ్ ఫ్లాష్ ప్రోగ్రామర్ కూడా ఓకే అయింది. కనెక్టింగ్ డివైస్ ఓకే, డివైస్ కూడా కాన్ఫిగరేషన్ తీసుకుంది. అథెంటికేషన్ సర్వర్ ఓకే. నెక్స్ట్ మోడల్ నెంబర్ వచ్చి వివో 1906 మోడల్ నెంబరు, ప్రోడక్ట్ నేమ్ 1906. ఓకే, మొత్తం మనకి బిల్ నెంబర్ ద్వారా మొత్తం చూపిస్తుందండి. ఇంకా ఎరైజింగ్ FRP ఓకే, ప్లస్ ఎరైజింగ్ యూజర్ డేటా ఓకే, రీబూటింగ్ ఓకే. ఓకేనా, మొబైల్ అనేది మొత్తం కంప్లీట్గా సాఫ్ట్వేర్ అయిందని చెప్పి చెప్తుంది. అలాగే మనకి మొబైల్ కూడా ఆన్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఫార్మాట్ అయింది కదా, కొంచెం స్లోగా ఆన్ అవుతుంది, లేట్ అవుతుందండి ఆన్ అవ్వడానికి. ఇది దానివల్ల స్కిప్ చేసి మీకు ఆన్ అయిన తర్వాత చూపిస్తాను. మొబైల్ ఈ లోపు ఆన్ అవుతుంటుంది. మనం అలాగే మొబైల్ అనేది ఓపెన్ చేస్తాం కాబట్టి మొత్తం మనం యాస్టీజ్ ఎలాగైతే స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేస్తామో సేమ్ అలాగే స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఫిట్ చేసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ కూడా సిట్టింగ్ చేసేద్దామండి. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ అనేది మనం బ్యాక్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ అయింది. ఒకసారి మనం చేద్దామండి. ఓకే, మనకి మెనూ వచ్చిందంటే సాఫ్ట్వేర్ చేసిన తర్వాత మన 99% కదా 100% కూడా మనకి మొబైల్ సాఫ్ట్వేర్ అయితే అయిపోయింది. FRP కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, మొబైల్ అనేది మొత్తం నీట్గా ఆన్ అయిపోతుంది. యాప్స్ లోడింగ్ అవుతుందండి. ఓకే, యాప్స్ కూడా లోడింగ్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ అనేది బాగా డౌన్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అన్లాక్లు కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ మొబైల్ హార్డ్వేర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ డిస్ప్లే ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నా మన షాప్ని విజిట్ చేయండి. అలాగే మన షాప్ వచ్చి SS మొబైల్స్, నామవరం, శాటిలైట్ సిటీ, రాజమండ్రి రూరల్ అండి, మెయిన్ రోడ్, అక్కంపల్లి టెంపుల్. అలాగే మన షాప్ని విజిట్ చేయండి. అలాగే నా పేరు వచ్చి శ్రీనివాస్. 9912298527 అండి నా నెంబర్ వచ్చి. 9912298527 అండి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో వస్తుందండి. ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.